హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మామూలుగా మన భారతదేశం పరిస్థితి ఏందంటే, ప్రపంచంలో యా మూలన ఎవడు విత్తినా, ఎవడు దుమ్మినా మనకైతే చాలా తిప్పలొచ్చి పడతాయండి. అవి ఎలాంటియి అంటే చెప్తా నేను. అప్పట్లో ఉక్రెయిన్ యుద్ధం ఒకటొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. దానివల్ల ఇన్‌ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది. సర్లే దాని నుంచి తట్టుకొని బయటకొచ్చినాంరా అంటే, ఈ అమెరికా వాడు పోయి ఆ ఇరాన్ వాడి మీద పడ్డాడు. దానివల్ల వచ్చిన తిప్పలైతే మామూలు తిప్పలు కాదు. ఎందుకంటే ఆ ఇరాన్‌లో హార్ముజ్ జలసంధి అని ఒకటుంది. దాంట్లో నుంచి చమురు ఓడలన్నీ రావాల. సో, వాడేం చేశాడు, దాన్ని ఆపేసాడు. ఇంకేం పోయింది, ఆ చమురు, ఆ గ్యాస్ కొరతలు మనోళ్ళేం పెట్టుకోరు. ముందు చూపు ఉండదనమాట. ఎప్పుడు ఇబ్బందొస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్ళు తప్పికైతే అప్పుడు పోయి బావిలు దోయే రకాలనమాట ఈళ్ళందరూ. ఇప్పుడు చమురు యుద్ధం వచ్చింది. వాడు దాన్ని ఆపేసాడు. ఇంక చమురు నిల్వల కోసం, గ్యాస్ నిల్వల కోసం ఒకటే నానా హైరాణ పడుతున్నారనమాట. హైరాణ పడుతున్నారు. ఒక పక్క పాపం జనాలేమో గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేస్తే రావట్లేదు. వాటికి నానా ఇబ్బందులు పడిపోతున్నారు. బ్లాకులు విపరీతంగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు వాటిని. సేమ్ పెట్రోల్ బంకులో చూస్తున్నారు కదా ఈ మధ్య ఎంతెంత మంది, ఎంత పెద్ద పెద్ద క్యూలు, ఏం కథ ఏమయ్యాయంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెట్రోల్ కొరత ఉంది, సమస్య ఉందని జనాలందరూ ముందు జాగ్రత్తలుగా ఇది ఒకేసారిగా ఇది పట్టడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా లేదు లేదు మీరు అంత హైరాణ పడక్కర్లేదు, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, చమురు నిల్వల కొరత లేదు, గ్యాస్ నిల్వ కొరత లేదు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తా ఉంటారనమాట. ఇట్లుంటుంది. వాటినేమో మనది దేశము ఎంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం అనమాట. ఇట్లాంటి నిల్వలు ఇట్లాంటి కొరతలు పెట్టుకోవటం చేత కాదు. అబద్ధాలు చెప్పడం అయితే ఈజీగా ఉంటుందండి. ఇదే రాజకీయ నాయకుల్ని 140 కోట్లు ఉన్న జనాభా ఉన్న ఈ దేశంలో ఏ మతస్థులు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ స్టేట్లో ఏ మతస్థులు ఉన్నారు, ఆ స్టేట్లో ఏ కులమోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ కులపోలు ఓట్లు, ఏ కులపతి డామినేషన్, ఇట్లాంటి లెక్కలు మాత్రం కులాల లెక్కలు, కులాల పరంగా మతాల పరంగా లెక్కలు మాత్రం ఉరకట చిటికేస్తే రప్ప 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 బఠానీ నీళ్ళు నవ్వినట్టు నీళ్లు తాగినంత ఇదిగాను డక్క టక్క టక్క చెప్పేస్తారనమాట ఈ లెక్కలు. ఎందుకంటే వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఓట్లు కావాలి. జనాలు కులాల రకంగా మతాల పరంగా ఎడగొట్టి వాటిని పబ్బం గడుపుకోవాలా, ఓట్లు పిండుకోవాలా, దండుకోవాలి. ఇట్లాంటి అయితే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాలా ప్రొయాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అది ఈ విషయాలలో మాత్రం ఏదన్నా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని ముందస్తుగా అంచనా వేయటం, ముందస్తు చర్యలు చేపట్టడంలో మాత్రం డిజాస్టర్ అవుతుంటుంది. ఇదే కాదు, అప్పుడు పెద్ద నోట్లు రద్దు చేశారుగా, అప్పుడు కూడా నేను దాన్ని డిమానిటైజేషన్ని నేనేం తప్పు పట్టట్లేదు, మంచిదే. డిజిటల్ చేయటం వల్ల ఇప్పుడు మన పరిస్థితి బాగుంది, డిజిటలైజేషన్ చేయటం వల్ల. కానీ మీరు జనాల్లో అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేశారా, మార్పులు దాని గురించి ఏమైనా చర్యలు చేపట్టారా, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? మీ పార్టీకి మీరు సడన్గా అనౌన్స్ చేశారు, సడన్గా రద్దు చేసి పడేశారు. నానా తిప్పలు పడ్డారు జనాలు, బారులు తీరారు. సరే, దాని నుంచి బయటపడ్డాం, కోలుకున్నాం, అయిపోయింది. కరోనా వచ్చింది సడన్గా. కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు పడినామో అంత ఇబ్బందులు పడినాము. ఫస్ట్ వేవ్ అయిపోయింది. జనాలందరూ కూడా ఇది ఇప్పట్లో పోదు, మనం దీంతో కొన్నేళ్ళు జీవనం సాగించాలి అనుకున్నారు. జనాలు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఈ కరోనా విషయంలో ఇంకొకసారి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు మా జగన్ వీరుడు, మా జగన్ సూర్యుడు, మా జగన్ ఇరగబొడిచారంటే మాత్రం అసలు బాగుండదండి. ఏం పొడిచాడండి ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చింది, అందరు దాంతో ప్రయాణం చేయాలి, దాంతో సహజీవనం చేయాలని అందరూ అనుకున్నారు, చెప్పుకున్నారు, అందరూ చూశారు. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మీ జగన్ కానీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్నది ఏముందండి? సరే, దేశం మొత్తం పక్కన పెడదాం. మన రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ లేక ఆక్సిజన్ కొరతతో ఎంతమంది చచ్చిపోయారు, పెట్టల్లాగా రాలిపోయారు. కావాలంటే పోయి అడగండి, చూడండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, కొట్టండి, తెలుస్తుంది. హాస్పిటల్ ఎంత అద్మానంగా ఉన్నాయి, బెడ్డులు లేక పాలు లేక. ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చిందిగా, ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ఇది ఇప్పట్లో బోధని తెలుసుగా. ఏమయ్యా జగన్ తీసుకున్న అంత చర్యలు జనాల పట్ల తోడొత్తడు. కరోనాప్పుడు ఆడిగిపోయినారా మీరందరూ, కరోనాప్పుడు ఏం చేస్తున్నారా మీరందరూ, మా జగన్ ఆదుకున్నారా అని ఇంకొకసారి కానీ తట్టి డప్పాలు కూతురు కానీ మాట్లాడినారనుకో, అసలు మీకు అసలు హక్కే లేదా బాబు. జనాల్ని సంపక తిన్నారు సెకండ్ వేవ్ అప్పుడు. మీరు గ్యాస్ అది ఆక్సిజన్ సిలిండర్ లేక, హాస్పిటల్లో వసతులు సరిగా లేక, అది మీరు పరిస్థితి. మీరు కరోనాలో ఎలగబెట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎరగబీకింది ఏం లేదు, ఎంతమంది చచ్చిపోయినారు. ఇప్పుడు ఇదే ఇట్లాంటి ఇప్పుడు ఏంది
మనకు ఇప్పుడు ఆకలేసిందనుకో అప్పుడు పంట ఐటెం స్టార్ట్ చేస్తారనమాట. ఈ ప్రభుత్వాలు. దాహం వేసిందనుకో అప్పుడు బాగు ఇవ్వటం స్టార్ట్ చేస్తారనమాట. అది అప్పటికప్పుడు చేసేసి ఇంకోటి ఇప్పుడు ఇది మ్యాటర్. ఇప్పుడు సరే మళ్ళీ చమురు నిల్వలకి, గ్యాస్ నిల్వలకి వద్దాం. ఇప్పుడు వీళ్ళు చెప్పే సొల్యూషన్ ఏందయ్యా అంటే గ్యాసుల మీద మీరేమి ఇబ్బంది పడొద్దు. మనం ఒక 1,00,000 ఇండక్షన్ స్టవ్లు ఆర్డర్ పెట్టామంటారు. సరే పెట్టారు. బాగానే ఉంది. అయన్నీ వస్తాయి. అందరూ కొనుక్కుంటారు, వాడుకుంటారు. యుద్ధం అయిపోద్ది. మళ్ళీ నార్మల్‌గా గ్యాస్ అయన్నీ వస్తాయి. అప్పుడు వాటిని ఏం చేయాలి? సర్లే జనాలు పాపం కొన్నారు కదా అని మళ్ళీ వాటం అట్నే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరేనా ఎలక్ట్రిసిటీ ఛార్జీలు వేస్తారు, సర్చార్జీలు వేస్తారు, టోప్ ఛార్జీలు వేస్తారు, మీ బొంద ఛార్జీలు వేస్తారు, మీ పిండాకుడు ఛార్జీలు వేస్తారు, ఇంత బిల్లు వేస్తారు. ఇంత బిల్లు వేసి సర్లే పోనీలే మనం వాడుకున్న పాపానికి కడదామని పోతే ఆ కరెంట్ బిల్లులను బట్టి వీళ్ళకి ఇంత కరెంట్ బిల్లు వచ్చింది, ఆ పథకాలు కట్ చేయండి రా, వీళ్ళకి ఇంత కరెంట్ బిల్లు వచ్చింది, ఈ పథకాలు కట్ చేయని మళ్ళీ మీరే పథకాలు కట్ చేస్తారు. ఏ రకంగా బాబు మీరు జనాలను బతకనిచ్చేది? నాయన కాస్త కొంచెం ఏదన్నా విపత్తుకర పరిస్థితులు వచ్చేటప్పుడు మనది చాలా పెద్ద దేశం. ప్రపంచంలో ఎవడు పిత్తినా ఎవడు దుమ్మినా మనమే ఎఫెక్ట్ అవుతాం. కొంచెం ముందు చర్యలు తీసుకోండి నాయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.